మీరు గవర్నమెంట్ జాబ్ సాధించారు. సో హ్యాపీ. మీరు సర్వీస్ ఎలా ఇవ్వాలనుకుంటున్నారు మేడం? సర్వీస్ అంటే డ్యూటీస్ ఎలా చేయాలనుకుంటున్నారు? అంటే మీరు ఎలాంటి సర్వీస్ సేవ ప్రజలకు ఇవ్వాలని ఈ ఉద్దేశంతో ఈ జాబ్ అయిపోయింది. ఈ జాబ్ వచ్చేసి సర్వీస్ ఓరియెంటెడ్ జాబ్. కాబట్టి నాకు ఎప్పుడు కూడా నా రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ నేను 100% నేను అక్యురేట్‌గా ఇవ్వాలి అని అనుకుంటున్నాను. సో, నేను నా బెస్ట్ నేను ఖచ్చితంగా ఇస్తాను. మేజర్ ఐఏఎస్ అకాడమీలోనే ఎందుకు జాయిన్ అవ్వాలి? మిగతా కోచింగ్ సెంటర్స్ ఉన్నాయి కదా! అక్కడ జాయిన్ కాకుండా ఇక్కడ ఎందుకు జాయిన్ అవ్వాలి? ఇక్కడ ప్రత్యేకత ఏంటి? 2022 నుండి సార్ క్లాసెస్ వింటున్నాను కాబట్టి నేను వేరే పేపర్స్ కానీ వేరే బుక్స్ కూడా నేను రిఫర్ చేశాను. కానీ అక్యురేట్‌గా ఆన్సర్స్ రావడము, ఆ సబ్జెక్ట్‌కి తగ్గట్టు క్వెషన్స్ రావడం అన్నీ కూడా మేజర్ సార్ అకాడమీ బుక్స్ నుండే వచ్చాయి సార్. అండ్ సార్ ఎక్స్‌ప్లనేషన్ కూడా మనకి ఒక సబ్జెక్ట్ అంటే ఇంకా చాలా వేరే వేరే టాపిక్స్ ఉంటాయి. కానీ అవన్నీ కాకుండా ఏది ఇంపార్టెంట్ ఈ సబ్జెక్ట్‌కి, ఎగ్జామ్‌కి ఏది ఇంపార్టెంట్, ఏ టాపిక్ ఎగ్జామ్ ఓరియెంటెడ్‌గా చదవాలి అనేది సార్ చాలా క్లియర్‌గా చెప్తారు. సో, దాన్ని బట్టి మనం మేజర్ సార్ అకాడమీలోనే జాయిన్ అవ్వాలి అని డిసైడ్ అవ్వచ్చు. యాక్చువల్‌గా మేజర్ సార్ అకాడమీ గురించి బాగా చెప్తుండ్రు. అక్కడ టయానికి క్లాసులు అన్ని కంప్లీట్ అయిపోయింది. టయానికి క్లాసులు కంప్లీట్ అయ్యాయి, మీకు టెస్ట్స్ కానీ టయానికి అయ్యాయి. డెఫినెట్లీ సార్. యాక్చువల్లీ మనకి బ్యాచెస్ వైజ్‌గా సార్ క్లాసెస్ చెప్తూ ఉంటారు. సో, ఓన్లీ వన్స్ కాదు, సిలబస్ అంతా చాలా సార్ ఒక 2 టైమ్స్ 3 టైమ్స్ రిపీట్ చేస్తూనే ఉంటారు సార్. కాబట్టి మనకి క్లాస్‌లోనే మనకి రివిజన్ అవుతూ ఉంటది. ఓవరాల్‌గా మీరు ఎగ్జామ్స్ రాబోయేటప్పుడు మీరు ఏం చెప్తారు? కానీ జాబ్ సాధించాలి అని అంటే మేజర్ సార్ అకాడమీలో జాయిన్ అవ్వండి. అండ్ సార్ ఇచ్చిన బుక్స్ మెటీరియల్స్ అన్నీ కూడా తరోగా మీరు రిఫర్ చేసి చదువుతూ ఉంటే మనకి సబ్జెక్ట్ చాలా ఈజీగా ఉంటుంది. అండ్ మనకి సార్ డౌట్స్ అన్ని క్లియర్ చేస్తూ ఉంటారు. అండ్ జాబ్ కూడా ఖచ్చితంగా సాధిస్తారు.